అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. US లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ VJIM రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, మరి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. తను తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా క్విక్ డెసిషన్ అనమాట. తనకి ఏది తోచితే తీసేసుకుంటాడు అనేసి చాలా వీడియోలో మాట్లాడడం, చాలా మంది అనలిస్టులు కూడా చెప్తున్నారు. ఈజ్ అ బిజినెస్ పర్సన్, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడో అవన్నీ తారుమారు అయిపోవాలి అనుకుంటాడని. ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్ స్టూడెంట్స్ ని అమెరికాలో చదువుకోవడానికి నో ఎంట్రీ అని చెప్పేస్తున్నాడు. పెద్ద షాకే అనుకోవాలి ఇది. అంటే వీసా, F1 వీసా కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కనుక అలర్ట్ గా ఉన్నా, దాన్ని ప్రైవేట్ చేసినా, స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉన్నా కూడా వీసా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. మరి ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయకముందు చాలా ఊహాగానాలు వచ్చాయి. అప్పట్లో అవి ఎన్ని నిజాలు అవుతాయి ఏమిటి అని మనం అప్పట్లో చాలా మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకున్నప్పుడు నేను అన్నాను, ముందు రానియండి, వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్క అడుగుకి చూస్తాడు, ఆయన కూడా తెలుస్తుందని. సో అందులో భాగంగా మనం ఇది చూసామంటే, మొదట ఆయన ఇల్లీగల్ ఎలియన్స్ అంటే ఎవరైతే అక్రమంగా అమెరికాకు వచ్చారో వాళ్ళ మీద ఏమేం చేయాలని చర్యలు తీసుకుంటున్నాడు, జరుగుతున్నాయి. అయితే ఒకటి బాగా గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు అనుకున్నదే, ఒకళ్ళ ఇంటికి మనం వెళ్ళాలి అంటే వాళ్ళ ఇన్విటేషన్ చాలా అవసరం. ఓకే, అది పిలవాలా వద్దా అన్నది వాళ్ళ విచక్షణ, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఒకప్పుడు అమెరికాకి చాలా అవసరం ఏంటయ్యా అంటే, మంచి తెలివితేటలు ఉన్న మనుషులు చాలా అవసరం. సో అందుకని ప్రపంచంలో ఉన్న అత్యంత తెలివైన వాళ్ళందరినీ క్రీమ్ మొత్తాన్ని లాగేయగలిగింది. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు, అవన్నీ ఆ రకంగా ఉభయతారకంగా ఉండేది. సో ఇప్పుడు వాళ్ళ ఎకానమీ బాగాలేదు. అయితే ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తీసుకునే ప్రతి డెసిషన్ ఎకనామిక్ డెసిషనే అవుతుంది అనుకోవడం తప్పు. వెనక చాలా జరుగుతూ ఉంటాయి, వాటన్నిటి తాలూకా ఈ పరిణామం ఇది అవ్వచ్చు. అందుకని స్టూడెంట్స్ మీద తీసుకున్నారంటే స్టూడెంట్స్ ఏదో చేయాలని కాదు, తద్వారా భారతదేశానికి ఏదో ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు ఆయన. అంటే చదువుకోవడం కోసం వచ్చి ఇక్కడ స్థిరపడిపోతున్నారా అని అంటున్నారా? కాదు కాదు, 2 లెవెల్స్లో చెప్తా. మొదటి లెవెల్లో ఏంటంటే, దౌత్యపరంగా ఆయన ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే, మీరు ఎంతకాలం ఇది చాలా సేఫ్ అనుకున్నారు, అలా కాదు, నాకు నచ్చింది చేయకపోతే నేను మీకు నచ్చనిది చేస్తాను అనేది ఒక రకమైన పని. అందుకని చాలా పర్టికులర్గా ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ మీద ఇది మేజర్ ఎఫెక్ట్ పడుతుందని ఆయనకు కూడా తెలుసు. అండ్ ఆ లెక్కన చెప్పుకుంటే చైనీస్ స్టూడెంట్స్ మీరు చేయొచ్చు కదా, లేదు అక్కడేం మీకు అసలు తెలియదు అలాంటివి జరుగుతున్నాయని. కాబట్టి అది చాలా హయ్యర్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో చూసుకుంటే, మన వాళ్ళ ఫ్లో ఏదైతే ఉందో మీకు బాగా తెలుసు. MS చేయడానికి వెళ్తారు, MS చేసిన తర్వాత OPT ఉంటుంది. సో CPT, OPT తీసుకున్న తర్వాత ఒక 2-3 ఇయర్స్ వర్క్ చేస్తారు. చేసిన తర్వాత అలా జాబ్స్ పొందుతూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనివల్ల ఏమవుతుందంటే, వీళ్ళు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి కంప్లీట్గా అక్కడ ఎంప్లాయీస్గా స్థిరపడిపోతున్నారు. అక్కడ ఎంప్లాయ్మెంట్ చాలా ప్రాబ్లం ఉంది. సరే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ఉన్నవాళ్ళ కాదా అన్నది అప్రస్తుతం. ఎందుకంటే అవన్నీ ఆలోచించారు కదా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒక పొలిటీషియన్ వాళ్ళ ఓట్ బ్యాంక్కి అనువుగా ఉండే మాటలు మాట్లాడతారు, దానికి వాళ్ళు అర్హత ఉందా లేదా అన్నది చూడరు. ఇప్పుడు సడన్గా ఇండియా వాళ్ళందరూ వెళ్ళడం మానేస్తే స్టూడెంట్స్, అక్కడ ఉన్న జాబ్స్ అన్ని అమెరికన్స్కి ఇచ్చేయచ్చు అనుకుంటున్నారా? వాళ్ళకి ఆ స్కిల్ సెట్స్ లేవు కదా. కానీ వాళ్ళకి వినడానికి ఏది సొంపుగా ఉంటుంది? ఏ సొంపుగా ఉంది? ఇదిగో నేను మీకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం వాళ్ళని OPT ఆపిచ్చేస్తున్నాను. సో ఏంటి, ఒక లింక్ కట్ చేసేసారు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మార్కెట్కి. మన ఇండియన్ స్టూడెంట్స్ తాలూకా లింక్ కట్ చేశారు. అది ఒక లెవెల్. అయితే సెకండ్ లెవెల్ ఏంటంటే, వచ్చేటప్పుడే స్క్రీనింగ్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడతాం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, US లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఇంకా ఏదైనా ఓకే, కానీ ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచే కదా. వీళ్ళేమి సెడిషియస్గా అంటే దేశ వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినవి, లేదా దేశానికి హాని కలిగించేటట్టుగా మాట్లాడిన పిల్లలు కాదు కదా. వీళ్ళంతా జస్ట్ స్టూడెంట్స్. వీళ్ళందరూ ఏదో ఒక దాని ఏమంటారు తెలియకపోవడం వల్ల, లేకపోతే ఏదో ఒకటి ఒక చిన్న సర్కాజమో ఏదో ఒక రకంగా మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రానికి ఇవ్వకుండా ఉండాలా అంటే
నా ఇష్టం, నేను తలుచుకుంటే నేను ఏదైనా చేయగలను, కాబట్టి నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు రావాలి, అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. ఎందుకు వచ్చారు, ఆ పని అయిపోయాక వెళ్ళిపోవాలి, ఉండడానికి లేదు. అండ్ వచ్చిన పని మాత్రమే చూసుకోండి, మిగిలిన ఏ విషయం మాట్లాడినా మిమ్మల్ని పంపించేస్తాను. అంటే ఇప్పుడు మధ్యలో చాలా ఎగ్జాంపుల్స్ వచ్చాయి, వాళ్ళు పాపం ఏమీ చేయలేదు, ఎక్కడో దాన్ని ఏమంటారు ఏదో చిన్న ఎంప్లాయ్మెంట్ తీసుకున్నందుకు, అంటే ఇంతకు ముందు అవన్నీ లేవా అంటే, ఒకటి గుర్తుంచుకోండి, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు ఉండదు, అందులోకి ఒక పిచ్చి రాజు తలుచుకున్నాడు అనుకోండి దెబ్బలేం కర్మ, పెద్ద గానా బజానే అయిపోతుంది. సో ప్రస్తుతానికి అలాగుందనమాట. అంటే ఏంటంటే నాకు నచ్చంది జరిగితే నీకు నచ్చకుండా లైఫ్ నేను చేస్తాను అనే ఒక పర్టికులర్ స్టైల్లో మనకి నడుస్తున్నాయి. అందుకనే మీరు అమెరికాతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కదా, మరి ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ట్రేడ్ చూడండి 50%, 100% ఎందుకు టారిఫ్ వేసేస్తున్నాడు ఆయన. మన మిత్రదేశం అయితే వేయకూడదు కదా. మిత్రదేశం అయితే నిన్నగాక మొన్న ఈ మధ్య పాకిస్తాన్తో యుద్ధం అయినప్పుడు పాకిస్తాన్తో చాలా వాణిజ్యపరమైన సంబంధాలు కొనసాగుతున్నాయి, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకు జరుగుతుంది అంటే ఇవన్నీ డిఫరెంట్ మెసేజెస్. కాబట్టి స్టూడెంట్స్ని టార్గెట్ చేయట్లా, స్టూడెంట్స్ కేవలం బలి అవుతున్నారు. ఈ దీనిలో దాన్ని ఏమంటారంటే కొలేటరల్ డ్యామేజ్ అంటారనమాట. అంటే యుద్ధం జరుగుతుంటే వాడికి వీడికి మధ్యలో యుద్ధం జరుగుతుంటే పొరపాటున ఆడవాడు పక్కన వెళ్తున్నవాడికి బుల్లెట్ తగిలి చచ్చిపోతాడు చూడండి, ఆ టైప్లో ఇప్పుడు భారతదేశానికి యుఎస్కి జరుగుతున్న ఒక పెద్ద లెవెల్ గొడవ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, బ్రెజిల్ ఉంది, ఇవన్నీ ఒక ప్యారలల్ ఎకానమీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అవి నచ్చట్లేదు. ఇలాంటి వాటిల్లో మధ్యలో దొరికిపోయిన వాళ్ళు ఎవరయ్యా అంటే, ఈజీ సిట్టింగ్ డక్స్ ఎవరయ్యా అంటే మన వాళ్ళు స్టూడెంట్స్. అంటే సార్ ప్రెసెంట్ అంటే అక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ అక్కడ వెళ్ళిన వాళ్ళే కానీ ఎలా ఉండాలి అంటారు ఒకసారి మీ అనలైసిస్ ప్రెసెంట్ ట్రంప్ ఉన్న ఈ సిచ్యువేషన్లో? అక్కడ ఆల్రెడీ వెళ్ళారనుకోండి, అదేదో సినిమాలో చెప్పారు కదా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఓకే, బయట పనులు ఏమి చేయొద్దు, ఏ విషయాలు మాట్లాడద్దు, మీ చదువు మీరు చదువుకోండి, వాడు ఉద్యోగం ఇస్తే ఉండండి, లేకపోతే వచ్చేయండి. ఎందుకు, కనీసం బతుకు జీవడాన్ని వెనక్కి రావడానికి అనుకున్న. అలా కాకుండా వెళ్దాం అనుకున్న వాళ్ళకైతే ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం, ఏది 1-2 సెగ్మెంట్స్ చేశాను దీని గురించి. ఏమని, అమెరికా అనేది ఒకటే దేశం కాదు, ఓకే, కొంచెం ఎఫర్ట్ పెడితే, ఎందుకు అది ఈజియెస్ట్ దేశం, అందుకని అంత డిమాండ్ ఉంది, బాగా గుర్తుంచుకోండి. లాంగ్వేజ్ పరంగా కూడా, లాంగ్వేజ్ పరంగా చాలా ఈజియెస్ట్. లేదు అంటే ఆస్ట్రేలియాలో ఉన్నాయి చాలా మంచి ఆపర్చునిటీస్. ఇంతకు ముందు చెప్పుకున్నాం, కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్ నేర్చుకుంటే, జాపనీస్ నేర్చుకుంటేనో, జర్మన్ నేర్చుకుంటేనో, రష్యన్ నేర్చుకుంటేనో, వాటిల్లో చాలా పబ్లిక్ యూనివర్సిటీస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. సో ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఈజీ మెథడ్కి అలవాటు పడిపోయాం. ఇప్పుడు కొంచెం కష్టపడితే చాలా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. నేనేదో దాన్ని ఏమంటారు, వీటన్నిటిని పోల్చుకుంటే మీరు వరల్డ్లో ఒక ర్యాంకింగ్స్ చూసుకుంటే అమెరికన్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయో మిగిలిన దేశాలు, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, చిన్న కంట్రీ, మీరు హెబ్రూ నేర్చుకున్నారంటే ఇజ్రాయెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఓకే, జర్మన్లో ఉన్నాయి, జపాన్లో ఉన్నాయి. సో దేర్ ఆల్ దేర్. మనం ఏంటంటే ఒక్కసారి కొంచెం మన హొరైజన్ ఓపెన్ చేయాలి, మనం చూసే దృష్టిని కొంచెం విస్తరింపజేస్తే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.